మాస్ మహారాజ్ రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారికి అయితే ఎలాంటి సన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే పోటీ పడుతున్నాయి. అయితే ఈసారి బరిలో రవితేజ గారు గెలుస్తారా లేక పూరి జగన్నాథ్ గెలుస్తారని మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండడంతో ఎవరి గెలుపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా పూరి జగన్నాథ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమా డబుల్ స్మార్ట్. రామ్ పోతినేని కావ్య తప్ప జంటగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ అయితే విలన్ గా నటించిన ఈ మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకైతే రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సడన్ గా అదే డేట్ కైతే మాస్ మహారాజ్ రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాలపై అయితే భారీ పోటీనే పెరిగింది. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అంతేకాకుండా కమర్షియల్ గా చాలా లాస్ అయ్యాడు. అయినా కూడా నానా ఇబ్బందులు పడి డబుల్ స్మార్ట్ మూవీని అయితే పూర్తి చేశాడు. ఒకానొక సమయంలో డబుల్ స్మార్ట్ సినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వచ్చింది. అందుకే డబుల్ స్మార్ట్ సినిమాను మార్చిలో రావాల్సిన ఈ సినిమాను ఆగస్ట్ లో వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ కావచ్చు, వచ్చిన కంటెంట్ కావచ్చు, డబుల్ స్మార్ట్ సినిమా మాక్సిమం గ్యారంటీ అనేలా చేస్తుంది. ఇప్పటికే డబుల్ స్మార్ట్ సినిమాను అమ్మేయడం వల్ల పూరి జగన్నాథ్ కి అయితే పెద్ద రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇటు లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూ వస్తాయనుకుంటే రిలీజ్ కు చాలా రోజుల ముందే ఆ ప్రాబ్లం అయితే చాంబర్ ద్వారా క్లియర్ చేసుకున్నారు. ఇన్ని ఇబ్బందులను ఎదురొడ్డి నిలబడిన తర్వాత డబుల్ స్మార్ట్ సినిమాకైతే మాస్ రాజా షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. రవితేజ పూరి జగన్నాథ్ గారి బాండింగ్ గురించి అయితే కొత్తగా చెప్పనక్కర్లేదు. కెరియర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి ఎదగడం, ఆ తర్వాత స్టార్డమ్ కూడా తెచ్చుకున్నారు. పూరి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రవితేజ దేవుడు చేసిన మనుషుల మూవీతో సాయం చేశాడు. కానీ పూరి జగన్నాథ్ గారు అయితే మాట నిలబెట్టుకోలేదు. అప్పటి నుంచి పడుతూ లేస్తూ వస్తున్న పూరి అయితే చాలా రోజుల తర్వాత కొంత ఎక్కువ హ్యాపీగా డబుల్ స్మార్ట్ సినిమాను విడుదల చేయబోతున్న టైంలో రవితేజ పోటీ లేక రావడం అయితే అతనికి షాక్ ఇచ్చే అంశమే. మార్కెట్ పరంగా చూసినా, ఓపెనింగ్ స్టామినా చూసినా రామ్ కంటే రవితేజ గారి ఎన్నో రెట్లు బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. అటు హరీష్ శంకర్ చరిష్మాను కూడా తక్కువ అయితే అంచనా వేయలేం. డబుల్ స్మార్ట్ కి అయితే ఏ మాత్రం మిక్స్ టాక్ వచ్చినా మిస్టర్ బచ్చన్ అయితే హిట్ టాక్ తెచ్చుకున్నా పూరి జగన్నాథ్ గారికి అయితే మరోసారి లాస్ తప్పదని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఇప్పుడు పూరితో పాటు హీరో రామ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఏది ఏమైనా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో అతడి బెస్ట్ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ మూవీకి గట్టి షాకే తగలబోతున్నట్టు విశ్లేషకులు అయితే చెప్తున్నారు.